'కన్నాగి' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో డిసెంబర్ 2023లో తమిళ్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే యావరేజ్ అనిపించిందండి. మన తెలుగులో చాలా అన్ని ప్యారలల్ స్టోరీస్ అనే సినిమాలు చాలానే వచ్చాయి. వాటితో ఆ సినిమాలతో పోలిస్తే ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు. అంత ఎమోషనల్ కూడా కాదు. ఒక ఆడది అనే పాయింట్‌ని పెట్టి మార్కులు కొట్టేద్దామని చూశారు. కానీ లాస్ట్‌కి లింక్ చేసిన స్టోరీ నాకైతే కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అంటే ఒక అమ్మాయి లైఫ్‌లో పెయిన్‌లోకి వెళ్ళొచ్చు కానీ, మరి ఇలా కూడా ఇంతలా జరుగుతుందా అనిపించింది. కొన్ని సీన్స్ వరకు పర్లేదు. బట్ నాట్ ఏ కంప్లీట్‌లీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. క్లైమాక్స్ ట్విస్ట్, స్క్రీన్ ప్లే చూసి మీకు ఏ ఏ తెలుగు సినిమాలు గుర్తొచ్చాయో కమెంట్స్‌లో చెప్పండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వద్దు. కొన్ని ఇబ్బంది పెట్టే డైలాగ్స్, సీన్స్ ఉన్నాయి. సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్‌లోనే ఒక నలుగురు ఆడవాళ్ళది 4 స్టోరీస్ చూపిస్తారు. ఒకటి పెళ్లి సంబంధాలు చూడడానికి వచ్చేవాళ్ళు, ఇంకొకటి డివోర్స్ వద్దు నాకు భర్త కావాలంటూ లాయర్‌ని కలిసే స్టోరీ, ఇంకొకటి పెళ్లి కాకుండా డేటింగ్ స్టోరీ, చివరిది అబార్షన్ కోసం ట్రై చేసే స్టోరీ. ఈ 4 స్టోరీలు చివరికి ఏమయ్యాయి అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: వేరువేరు అమ్మాయిలు వాళ్ళు చేసే తప్పుల వలనో, లేదా సమాజం వల్ల జరిగే తప్పుల వలనో ఎటువంటి సిచ్యువేషన్స్‌కి లోనవుతారో వాటన్నిటిని 4 స్టోరీస్‌గా చెప్పడం బాగుంది. ఇన్‌ఫాక్ట్ మనకు కూడా ఈ 4 స్టోరీస్‌లోని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఏమిస్తారని చూడాలనిపించేది. సో బేసిక్‌గా అటెంప్ట్ చేసిన కంటెంట్ అయితే బాగుంది. పర్ఫార్మెన్సెస్ అయితే కొంతవరకు పర్లేదు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ 50-50. కొన్ని విజువల్స్ మంచి లొకేషన్స్‌తో రిచ్‌గా కనిపిస్తే, ఇంకొన్ని చీప్‌గా కూడా కనిపించాయి. మైనస్ పాయింట్స్: ఏదైతే పాయింట్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ చేశారో, ఆ పాయింట్స్‌కి వెంటనే ఇచ్చేయగలిగే ఎండింగ్‌ని లాస్ట్ వరకు రిపీటెడ్‌గా అవే సీన్స్ వస్తున్నాయన్నట్టు, ఒకటే పాయింట్‌ని తెలియజేస్తున్నట్టు, అవే సీన్స్‌తో మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. దానివలన ల్యాగ్ ఫీల్ వచ్చింది. లాయర్‌ని మీట్ అయ్యే స్టోరీ పర్లేదు, ఆన్ ద పాయింట్ ఉంది. కానీ మిగతా పెళ్లి చూపులు, అబార్షన్, డేటింగ్ ఈ 3 స్టోరీస్ చెప్పిందే చెప్తూ ఎంతకీ ముందుకు వెళ్ళనివ్వరు. మెయిన్ అమ్ము అభిరామి గారి యాక్టింగ్ ఈ సినిమాలో నాకు ఇరిటేట్ చేసింది. క్లోజప్ షాట్స్‌లో చూపిస్తారు. ఓవర్ యాక్షన్‌కి చిరాకు పుట్టింది. సీన్‌లో అంత పొటెన్షియల్ ఉండదు. కానీ ఏదో ఉన్నట్టు యాక్ట్ చేసేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందో మీరే ఆలోచించండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ బిగ్ లెట్ డౌన్. తెలుగు డబ్బింగ్ కూడా ఏదో ఒక రూమ్‌లో చెప్పేసినట్టు అస్సలు క్వాలిటీ లేదు. లిప్ మూవ్‌మెంట్‌కి సెట్ చేశారు కానీ, ఏదో ఈకో వచ్చే రూమ్‌లో చెప్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. కావాలంటే తెలుగు ఆడియోని తమిళ్‌లోకి చేంజ్ చేసి చూడండి. డిఫరెన్స్ ఏంటో మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఏంటి బ్రో అమ్మాయిల కోసం సినిమా తీస్తే యావరేజ్ అంటున్నావు, ఎంకరేజ్ చేయాలి కదా అని కొందరు అనొచ్చు. కానీ ఇందులో గర్ల్ ఫ్యాక్టర్‌ని వాడుకొని హైలైట్ చేసేద్దాం అనుకున్నారని క్లియర్‌గా తెలుస్తుంది. లైట్ ఎమోషన్స్ ఉన్న స్టోరీస్ అన్నీ కూడా. ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.